డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల, 20వ శతాబ్దంలో నాస్తికత్వానికి ఒక ప్రత్యేకమైన ఒక తార్కిక సిద్ధాంతాన్ని యూరోప్లో ఇచ్చినటువంటి రిచర్డ్ డాకిన్స్ ఆయన గురించి తెలుసుకున్నాం. ఈ రిచర్డ్ డాకిన్స్ నాస్తికతకు సైంటిఫిక్ ఒక రూపాన్ని, సైంటిఫిక్గా నాస్తికత్వాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాస్తికత్వం అనే మామూలుగా ఏదో తత్వపరంగా చెప్పేవాడు ఉంటారు. ఈయన సైంటిఫిక్గా ప్రతిపాదించాడు. నేను సైన్స్ రూపేణా నాస్తికత్వం అంటే ఏమిటో చెప్తా అని చెప్పి అలా మిలియన్స్ ఆఫ్ ఆ యూరోపియన్స్ని వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కొంతమంది తర్కబద్ధంగా చెబుతారు, కొంతమంది సోషల్ యాంగిల్లో చెబుతారు, కొంతమంది ఫిలసాఫికల్గా చెబుతారు. ఈయన సైంటిఫిక్గా నాస్తికత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ప్రత్యేకత రిచర్డ్ డాకిన్స్ సైంటిఫిక్గా చెప్పుకుంటూ వచ్చాడనమాట. అంచేత నాస్తికతకి శాస్త్రీయ రూపం ఇచ్చిన మహానుభావుడు రిచర్డ్ డాకిన్స్ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాస్తికత్వం అంటే ఏమిటి, దేవుడు ఎందుకు లేడు, దేవుడితో సంబంధం ఎందుకు లేదు, ఈ విషయాన్ని చేశాడు. ప్రపంచంలో మానవ మేధస్సుని శాస్త్రీయ దృక్పథం వైపు మళ్లించిన ప్రముఖ నాస్తికుడు, తత్వవేత్త, జీవశాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్. ఈయన రిచర్డ్ డాకిన్స్ అన్నమాట. ఆయన ఏమంటారంటే ఆయన మతం, దేవుడు, మూఢనమ్మకాలపై ఆయన సైంటిఫిక్గా ధైర్యంగా విమర్శలు చేశాడు. చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్గా తర్కబద్ధంగా లాజిక్గా ఆలోచనలు ప్రయాణించాడు. అదండి నేను చెబుతాను ఇలాగా, ఈ రకంగా దేవుడు అబద్ధము, దేవుడు లేడు సైంటిఫిక్గా చెప్పుకుంటూ వచ్చాడు. తర్కబద్ధంగా చెప్పడం అంటారు, ఇంకో యాంగిల్ చెప్పారు, ఒక్కొక్కరు ఒక యాంగిల్లో. ఈయనంత సైన్స్ ఈయన జీవశాస్త్రవేత్త. ఆ జీవశాస్త్ర వైపు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ యాంగిల్లో చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. ఆయన రచనలు నాస్తికతని కేవలం దేవుని నిరాకరణే కాకుండా శాస్త్ర సత్యంపై ఆధారపడి ఉన్న మానవతాతత్వంగా పరిచయం చేశాడు. సైంటిఫిక్ యాంగిల్లో ఆయన చెప్పుడు వెళ్ళాడు. కొంతమంది చెప్పే కదా సోషల్ యాంగిల్లో చెప్తారు, కొంతమంది లాజిక్ యాంగిల్లో చెప్తారు, కొంతమంది తర్కబద్ధంగా, కొంతమంది ఏమో సామాజిక కోణంలో చెప్తారు నాస్తికత్వాన్ని, రకరకాలుగా. ఈయన ఏం చేశాడంటే జీవశాస్త్రబద్ధంగా ఆయన నాస్తికత్వాన్ని విశ్లేషించాడు. ఆస్తికత్వాన్ని కొట్టిపారేశాడు, నాస్తికత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ రిచర్డ్ డాకిన్స్ 1941లో, అందుకని 20వ శతాబ్దం మనిషి, 1941 మార్చి 26న కెన్యాలోని నైరోబీలో జన్మించారు. కెన్యా నైరోబీలో. చిన్నప్పటి నుండి ఆయనకి ప్రకృతి, జీవం, విశ్వం పట్ల అపారమైన ఆసక్తి ఉంది. ఈ నేచర్ ఏంటి, ఈ జీవాలు ఏంటి, ఈ జంతువులు ఏంటి, ఇవన్నీ వీటికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆయన తర్వాత ఆక్స్ఫర్డ్ బ్రిటన్లో, ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రం మీద అంటే జువాలజీలో ఉన్నత విద్య అభ్యసించి పిహెచ్డి పొందాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందాడు. అంటే ఆక్స్ఫర్డ్లో సాధారణంగా చాలా ఎంతో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంటలెక్చువల్స్ ఎక్కువ ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన పిహెచ్డి పొందాడు. అంత ఇది అనమాట, చాలా తిరిగేవాడు. ఆయనకున్న దీనికి నాలెడ్జ్కి ప్రసిద్ధ శాస్త్రవేత్త నికోలాస్ టెన్బెర్గ్ అనే ఆయన చాలా సహకరించాడు. ఈయన ఒక పక్క వీటన్ని గురించి సైంటిఫిక్గా ఎథిస్ట్ పాయింట్ వెళ్ళడానికి ఆయన గురువు కూడా ఉపయోగించాడు. ఆయన ప్రేరణతో జీవ పరిణామం,
ఎవల్యూషన్ పైన లోతైన పరిశోధన ప్రారంభించారు. మన డార్విన్ని మనం చెబుతాం, జీవ పరిణామాన్ని డార్విన్ చెప్పుకుంటాం. ఆడగారు ఈయన కూడా డార్విన్ ఏ విధంగా జీవ పరిణామంలో చెప్పుకుంటూ వచ్చి ఎవల్యూషన్ చెప్పుడు వచ్చాడు, ఈయన కూడా ఆ ఎవల్యూషన్ యాంగిల్లోంచి ఆస్తికత్వాన్ని దెబ్బకొట్టి నాస్తికత్వాన్ని ప్రతిపాదించాడు. ఆ యాంగిల్ అన్నమాట. ఆయన ఆ రంగా తీసుకుని వచ్చి చేశాడు. 1976లో ఆయన రాసిన ది సెల్ఫిష్ జీన్ అనే ఒక పుస్తకం రాశారు. ఎప్పుడు 1976లో సెల్ఫిష్ జీన్ అని. అది ఆ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే దాని ద్వారా అసలు సృష్టి దేవుడి ద్వారా రాలేదు, అసలు దేవుడి ఎగ్జిస్టెన్స్ లేదు, మనిషి జీవితానికి ఆయన దేవుడు అనేది ఒకటి ఆ భావం మాత్రమే. ఆయన ఆ యాంగిల్స్ కొట్టాడు ఆ పుస్తకంలో. ఈ పుస్తకంలో ఆయన మనుషులు జంతువులు చేసే ప్రతి చర్య వెనుక ఉన్న ప్రధాన శక్తి జీన్ అని వివరించారు. మనం ఏదైనా చేస్తుంటే వెనకాల జీన్ ఉంది. జన్యువులు కారణం. జీవులు తమ జీన్లని అంటే జన్యువులని తరతరాల కొనసాగించుకోవడమే జీవన ఉద్దేశం అని ఆయన చెప్పారు. ఆయన సైంటిఫిక్గా చాలా ఆయన జెనెటిక్గా చాలా చెప్పుకుని వచ్చాడు అన్నమాట. ఈ జన్యువుల్ని ఆయన చెప్తారు, ఈ చిన్న చిన్న జంతువులుగా ఈ జీవాలన్నీ కూడా వాటిలో ఉన్న జన్యువుల్ని నిలబెట్టుకోవడానికి అవి ఎంతో కృషి చేస్తూ వచ్చాయి. అంటే వాటిని అలా నిలబెట్టుకు ప్రతి జీవి కూడా తనలో ఉన్న జన్యువులని కాపాడుకోవడం కోసం అవి స్ట్రగుల్ అవుతూ వచ్చాయి. ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్, తమ జన్యువులు వాడి యొక్క రూపురేఖ కోసం కానీ వాడి ఎగ్జిస్టెన్స్ కోసం కానీ తనలో ఏ జన్యువులు అయితే ప్రత్యేకంగా ఉన్నాయో వాటిని కాపాడు కోసం ప్రతి జీవి పోరాడుతూ వచ్చింది. అవి పోరాడుతూ రావడం వల్లనే ఆ జన్యువులు పోరాడుతూ రావడాన్ని చివరికి మనిషికి కూడా, మరి మనిషి జీవి కదా, మనిషి కూడా ఈ రోజు వాటన్నిటి పరిణామమే మనిషి ఈరోజు ఈ రంగా ఇలా ఉండడానికి కారణం. అంతే దేవుడు కాదు, దేవుడాక కాదు, ప్రతి జీవి తన జన్యువుల్ని అలా కాపాడుకుంటూ దాన్ని పెంపొందించుకుంటూ డెవలప్ చేసుకుంటూ రాబట్టి ఇలా అయింది. కానీ దేవుడు ఏమీ వీళ్ళని సృష్టించలేదు అని ఆయన చెప్పారు. ఈ భావన జీవశాస్త్రాన్ని మాత్రమే కాకుండా మానవ ప్రవర్తన కూడా కొత్త కోణంలో అర్థం చేసుకునేలాగా చేసింది. నాస్తికత్వం దేవునిపై దుఃఖం ఆయన ఎలా వచ్చిందంటే, డాకిన్స్ ప్రపంచవ్యాప్తంగా నాస్తికత్వం కొత్త ఊపిరి నింపిన వ్యక్తి. ఆయన యాంగిల్లో నాస్తికత్వం కొత్త ఊపిరి ఇచ్చారు నాస్తికత్వానికి. 2006లో ఆయన రాసిన ది గాడ్ డెల్యూజన్స్. డెల్యూషన్ అంటే భ్రమ భ్రాంతి. దేవుడు భ్రమ భ్రాంతి. దేవుడు అనేది లేదు, మన భ్రమ మన భ్రాంతి. అంచేత ది గాడ్ డెల్యూషన్ పుస్తకం అత్యంత ప్రభావవంతమైన నాస్తిక గ్రంథంగా నిలిచింది. ఆ నాస్తికత్వాన్ని ఆ యాంగిల్లో అప్పుడు ఏ యాంగిల్లో చేసాడంతా ది గాడ్ డెల్యూషన్, దేవుడు అనేది ఒక భ్రమ భ్రాంతి ఆయన రాసింది. అంటే దేవుడు లేదండి, దేవుడు ఒక భ్రమ భ్రాంతి. అంటే ఎవరు ఒక్కొక్క యాంగిల్ ప్రపంచవ్యాప్తంగా ఎథిస్టులు ఏ రకంగా ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు, ఒక్కొక్క యాంగిల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఈ పుస్తకంలో ఆయన దేవుడైన ఆలోచన మానవ మేధస్సు సృష్టించిన ఒక భ్రమ అని పేర్కొన్నాడు. మానవ మేధస్సు, మనిషి అతని ఆలోచనలతో అది దేవుని సృష్టించాడు. దేవుడు మనిషిని సృష్టించాల, మనిషే దేవుని సృష్టించాడు చెప్పి. అదేనా, దేవుడు మనిషిని సృష్టించలేదు, మనిషే దేవుని సృష్టించాడు. దేవుడి ద్వారా మనిషి సృష్టింపబడలేదు, మనిషి ద్వారానే దేవుడు సృష్టింపబడ్డాడు. అది కేవలం భావము. దేవుడు అనేది ఒక భావము. అదేనే ఆయన రాసిన పుస్తకం ది గాడ్ డెల్యూషన్ అనేది రాశారు. ఆయన వాదన ప్రకారం విశ్వం సృష్టికి దేవుడు అవసరం లేదు. అసలు దేవుడు ఏంటి, అసలు ఊరి సృష్టించారు. అసలు దేవుడి ఎక్కడ సంబంధం లేదు. అసలు
దేవుడితో సంబంధం ఈ సృష్టి దీంటికి దేవుడితో అసలు ఏమీ సంబంధం లేదు. అసలు దేవుడితోనే లేడు, అసలు సంబంధం లేదు. ప్రకృతి నియమాలే విశ్వాన్ని నియంత్రిస్తున్నాయి. ఆయన తేల్చింది అంటే దేవుడు ఎంతో నడపట్లేదు, ఈ విశ్వాన్ని ఏమీ నడపట్ల, ఈ సృష్టిని ఏమి దేవుడు నడుపుతుండ, కేవలం ప్రకృతి నియమాలే విశ్వాన్ని నియంత్రిస్తున్నాయి. అదండి. అది దేవుడి ద్వారా ఏం జరగలే. ఈ నేచర్ అంతా ఎలా ఉంది, అలా ఉంది, దేవుని సృష్టి కాదు, పావుడు కాదు, ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతుంది. దేవుడితో ఏ సమయం లేదు, దేవుడు లేదు, దేవుడు భ్రమాభ్రాంతి అంతే. మతం మనుషుల మధ్య విభేదాలని, భయాన్ని, అజ్ఞానాన్ని పెంచుతుంది అని స్పష్టంగా. మతం అనేది రకరకాల హిందూ మతం ఉంది, మహమ్మదీ మతం ఉంది, క్రిస్టియానిటీ, ఇలా రకరకాల మతాలు ఉన్నాయి కదా. ఈ మతాలు మనుషుల మధ్య విభేదాలని, భయాన్ని, అజ్ఞానాన్ని పెంచుతాయి. ఆ విషయం ఆయన గట్టి విమర్శలు చేశాడు. కానీ ఇది ఎలాగనేది ఆయన ప్రకారం మానవ సమాజం నిజమైన శాంతి, పురోగతి సాధించాలంటే ఇవన్నీ ఇలా ఈ భక్తి ఇవన్నీ కాదు, రీజనింగ్ కావాలి, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి. అప్పుడే మానవ సమాజం నిజమైన శాంతితో ఉంటుంది. ఆయన పేరు రాసింది అంటే ఆ తర్కంగా చెప్పినవన్నీ కలిసి క్లుప్తంగా చెబుతున్నవన్నీ. ఆయన రిచర్డ్ డాకిన్స్ అనే పుస్తకాలు రాశారు. వాటిలో ముఖ్యమైనవి ది సెల్ఫిష్ జీన్, అది పరిణామ సిద్ధాంతంపై ప్రామాణిక గ్రంథం. అది ఏది ది సెల్ఫిష్ జీన్ అనేది. అలాగే ది బ్లైండ్ వాచ్ మేకర్, దేవుడి సృష్టి సిద్ధాంతాన్ని వ్యతిరేకించే శాస్త్రీయ వాదన. ఇదంతా దైవ సృష్టి అనే దాన్ని కొట్టిపారేయడానికి ఆయన రాసింది సైంటిఫిక్గా చెప్పింది అది. ఇంకా మూల పుస్తకం క్లైంబింగ్ మౌంట్ ఇంపాబుల్, జీవ పరిణామ ప్రక్రియలే ఉన్న అద్భుత తర్కం. అది జీవ పరిణామంతో ఉన్నది చేశారు. ఇక ది గాడ్ డెల్యూషన్, దేవుని ఆలోచన శాస్త్ర విమర్శ, ఇంకో పుస్తకం మాట. ది మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ, ఇది మాత్రం పిల్లలు యువతలో శాస్త్ర స్ఫూర్తిని పెంచే పుస్తకం. పిల్లల్లో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ ఎలా పెంచాలని అండ్ ది మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ అని పుస్తకం రాశారు. అలాగే అవుట్ గ్రోయింగ్ గాడ్, యువతకు నాస్తిక దృక్పథాన్ని పరిచయం చేసే ఒక యువతకు కూడా అందరూ చిన్న పిల్లల్ని, యువతని, పెద్దవాళ్ళని, అన్ని రకాల వాళ్ళన్నీ ఆయన చూసుకుని దృష్టిలో పెట్టుకుంటూ రకరకాల ఎథిస్టిక్ ఆంగులు పుస్తకాలు రాశాడు ఆయన రిచర్డ్ డాకిన్స్. ఆయన 2006లో ఆయన రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ని రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ ఫర్ రీజన్ అండ్ సైన్స్ అనే సంస్థను స్థాపించాడు 2006లో. ఏం ఫౌండేషన్ స్థాపించాడు? రిచర్డ్ డాకిన్స్, ఆయన పేరు ఫౌండేషన్, రిచర్డ్ డాకిన్స్ ఫౌండేషన్ ఫర్ రీజన్ అండ్ సైన్స్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తర్కం అంటే రీజన్, శాస్త్రం సైన్స్ మరియు మానవతలు హ్యూమన్ వాల్యూస్ వ్యాప్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఈయన ఫౌండేషన్లో ఏంటి వచ్చింది? రీజన్, సైన్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్. వాటిని ప్రచురించడం కోసం ఆయన ఫౌండేషన్ ద్వారా ఆయన ప్రచారం చేశారు. డాకిన్స్ యొక్క ఉపన్యాసాలు, పుస్తకాలు, ఇంటర్వ్యూలు మిలియన్ల కొద్దీ యువతలో మతం మీద ప్రశ్నించే ధైర్యాన్ని కలిగించాయి. ఎవరైతే చదివారో చూశారో అవన్నీ కూడా దాంతో మిలియన్స్, కోట్లాది మంది యువతలో ధైర్యాన్ని తీసుకొచ్చాయి. ఆయనతో కలిసి క్రిస్టఫర్ హెచెన్స్, సామ్ హారిస్, డానియల్ రిసెంట్ వంటి తత్వవేత్తలు న్యూ ఎథిజం ఉద్యమాన్ని ప్రపంచాన్ని పరిచయిస్తారు. ఇప్పుడు ఈయన ఇప్పటి కనుక ఇది ఎథిజం గురించి న్యూ ఎథిజం పేరుతో కొత్త నాస్తికత్వం అంతవరకు మామూలుగా నాస్తికత్వం కొరంగుంటే కాదు, న్యూ ఎథిజం పేరుతో వాళ్ళు వీళ్ళంతా అక్కడ మీద కలిసి ప్రచారం చేశారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా నాస్తికత్వం,
ఎలా ప్రబలుతుంది. ఆస్తికత్వం మనిషిని మోక్షంలో ఉంచుతుంది, అజ్ఞానాన్ని ఉంచుతుంది. నాస్తికత్వం రీజనింగ్తో, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్తో, రీజనింగ్తో, లాజికల్ థింకింగ్తో, క్రిటికల్ థింకింగ్తో మనిషిని విజ్ఞానతలు చేసి చక్కగా ముందుకు తీసుకెళ్తాయి. అది రిచర్డ్ డాకిన్స్. ఆయన చెప్పిందంటే భక్తి అనేది ఆలోచించగా ఉండడానికి చేసేది. భక్తి అనేది మనిషిలో ఒక మోక్షాన్ని పెంచుతుంది. మనిషి అసలు ఆలోచించకుండా ఉండిపోవడానికి అది తోడ్పడుతుంది. అంచేత దానికి అందుకనే ఈ భక్తి అనేది మనుషుల్ని మూఢత్వంలో ముంచేందుకు మతం పన్నిన పన్నాగం అన్నాడు ఆయన. భక్తి అనేది దైవభక్తి ఉంది కదా, ఆ దైవభక్తి అనేది మనుషుల్ని మూఢత్వంలో ముంచేందుకు మతం పన్నిన పన్నాగం. ఒక పన్నాగం అది, కుట్రది. అలాగే పిల్లలకు ఏమి ఆలోచించాలని కాకుండా, మీరు ఇలా ఆలోచించారు, ఇది ఆలోచించరా, ఇది ఆలోచించడం కాకుండా ఎలా ఆలోచించాలో నేర్పండి. చాలా కరెక్ట్ ఇది. పిల్లలని ఏమి ఆలోచించాలో కాకుండా ఎలా ఆలోచించాలో చెప్పండి. ఎలా ఆలోచించాలో చెప్పినట్లయితే, రీజనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ పెట్టినట్లయితే వాడు తగ్గ డెవలప్. మీరు ఇది ఆలోచించండిరా, అది ఆలోచించండిరా అని కాదు, ఎలా ఆలోచించాలి, దేని సరే క్రిటికల్ థింకింగ్తో, రీజనింగ్తో ఎలా ఆలోచించాలో చెప్పాలి. అది చాలా చాలా దగ్గర చెప్పాడు. అంచేత రిచర్డ్ డాకిన్స్ నాస్తికతకు శాస్త్రీయత అంటే రీజనింగ్ అనేది ఆధారం అని, మానవతా దిశ అలాగే తర్కబద్ధమైన శక్తి ఇచ్చిన ఆధునిక యుగ తత్వవేత్త. ఆయన జీవితం, రచనలు మానవజాతికి ఒక గొప్ప సందేశం ఇచ్చాయి. భయం కాదు, తర్కం శాస్త్రం మరి ప్రేమతో జీవించండి అని ఆయన సందేశం ఇచ్చాడు. ఇది రిచర్డ్ డాకిన్స్. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నాస్తికత్వం వస్తూ ఉంది. అందుకని రాబోయే యుగం నాస్తికత్వానిదే. ఒకసారి నాస్తికుడిగా వాడు ఆలోచన మొదలయ్యిందా వాడికి ఆశ్రమ ఆలోచిస్తే ఆస్తికుడిగా ఉండలేడు. అది గుర్తుంచుకోండి. మూఢంగా ఉన్నంతకాలమే ఆడు ఆస్తిగా ఉంటాడు. ఒక్కసారి వాడు ఆలోచిస్తే చాలు, ఇకంతే ఆస్తికత్వం సంఖ్యల నుంచి బయటపడతాడు, సంఖ్యలను తెంచుకుంటాడు వాడు. మనిషిని భక్తి అనేది ఒక మూఢత్వంలో పడేసి ఉంచుతుంది, బుర్రను ఉపయోగించకుండా. ఎప్పుడైతే బుర్ర ఉపయోగిస్తాడో ఆస్తికత్వంలో ఎంత అవకతవకలు ఉన్నాయి, అర్థం లేని ఉన్నాయి అని తెలుస్తుందన్నమాట. ఈ రకంగా రిచర్డ్ డాకిన్స్ నాస్తికత్వానికి ఆధునికంలో సైంటిఫిక్గా ఆయన ఒక రకంగా చేసి దేవుడి గురించి, ఈ సృష్టి గురించి, ఈ పరిణామం గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చానమ్మా. ఇది ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.